Love is harmful, not just for lovers, but also for friends and families. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్తకి ఈ కొటేషన్ బాగా సరిపోతుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలేదు, అమ్మాయి ఇంట్లో ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సహకరించిన పెళ్లి కుమారుడి అన్న ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. ఈ పెళ్లికి సహకరించడన్న కోపంతో పెళ్లి కుమారుడు అన్నని నమ్మించి ఒక దగ్గరికి తీసుకువెళ్ళి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేసి అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలంపల్లిలో చోటు చేసుకుంది. కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న పగతో ఆ తండ్రి రగిలిపోయాడు. పెళ్లి కుమారుడి అన్న రాజశేఖర్ను కిడ్నాప్ చేశాడు. అమ్మాయి తండ్రి రాజశేఖర్ను దారుణంగా కొట్టి చివరికి అతని ప్రాణాలు తీశాడు. 10 రోజుల క్రితం ఊరి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు భవానీ చంద్రశేఖర్. అయితే ఈ పెళ్లికి సహకరించాడన్న కారణంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ మీద ఆ యువతి ఫ్యామిలీ కక్ష పెంచుకుంది. చివరికి ఈ నెల 12న రాజశేఖర్ను నమ్మించి గ్రామ శివారుకు తీసుకువెళ్ళి కొంతమంది వ్యక్తులు రాజశేఖర్ను విచక్షణ రహితంగా కొట్టి చివరికి అతని ప్రాణాలు తీశారు. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎవరైతే ప్రేమ జంట వెళ్ళిపోయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారో ఆ ప్రేమ జంటకు సంబంధించిన ఫొటోస్ నేను మీకు చూపిస్తున్నాను. మరోవైపు భవానీ చంద్రశేఖర్ మీకు కనిపిస్తున్నారు జంట, మరోవైపు అతని అన్న రాజశేఖర్ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే తమ కులం వ్యక్తిని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో, తమ కులం కాదన్న కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఆ యువతి పేరెంట్స్. అయినా సరే వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. దానికి సహకరించాడన్న కారణంతో అతని అన్న మీకు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అతన్ని దారుణంగా కొట్టి ఆ యువతి ఫ్యామిలీ అతని ప్రాణాలు తీసింది. సో అసలు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఇంకా ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ ఒకసారి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ మీకు డీటెయిల్స్ అందిస్తారు. అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో ఒక యువకుడి యొక్క దారుణమైనటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ నవాబ్పేట ప్రాంతంలో ఉన్నాము. నవాబ్పేటకు సంబంధించినటువంటి మండలానికి కొద్ది దూరంలోనే అక్కడే ఒక యువకుని సంఘటన మనం చూడొచ్చు. ప్రస్తుతము ఇదే సంఘటనలో ఇదే ప్లేస్లోనే ఆ యువకుని ఇక్కడే తీసుకొచ్చి సంఘటన చాలా భయాందోళన కలిగించే విధంగా కూడా మనకు తెలుసుకోవచ్చు. అసలు ఇక్కడికి ఈ యొక్క యువకుని ఇంత దూరంలో తీసుకొచ్చేటువంటి ఆ యువకుడి యొక్క ఇక్కడే ఈ పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేయడము, ఆనవాళ్లు కూడా పోలీసులకు చిక్కకుండా ఉన్నటువంటి సంఘటన ఈ ప్రదేశంలోనే యువకుని ప్రదేశము. అసలు వాస్తవానికి కూడా ఈ యొక్క సంఘటన ఇతని యొక్క యువకుడు షాద్నగర్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజశేఖర్గా గుర్తించినటువంటి ప్రదేశము. పోలీసులు ఇతన్ని గుర్తించారు. అసలు ఇదంతా కూడా తన యొక్క తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పేసి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి దుండగులు వాళ్ళందరూ కూడా తమ్ముడి లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో అన్నని ప్రేమ వివాహానికి సహకరించాడని చెప్పేసి అన్న మీద కక్షతో అన్నని షాద్నగర్ పట్టణంలో సుదూర ప్రాంతంలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందినటువంటి దూర ప్రాంతంలో అయినటువంటి నవాబ్పేట మండలంలో ఇక్కడికి గుట్టల మధ్యన తీసుకొచ్చి రాజశేఖర్ని ఇక్కడ అనే యువకుని ఇక్కడ ఆ పెట్రోల్ పోసి అతి క్రూరంగా దుర్మార్గంగా కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ పోలీసులు ఆ యువకుని DNA తోటి టెస్టులు చేయడము, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించము. ఇక్కడ ఈ యొక్క సంఘటన జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా అనేది మారిందని చెప్పుకోవచ్చు. కేవలము ఒక తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత సంవత్సరం క్రితం తమ్ముడు ఆ ఫతేనగర్కి సంబంధించినటువంటి మండల కేంద్రానికి సంబంధించినటువంటి తమ్ముడు ప్రేమ వివాహం చేసుకోవడంతో కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పేసి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అన్న ఈ యొక్క తమ్ముడి ప్రేమ వివాహానికి సహకరించాడని చెప్పేసి అన్న మీద కక్ష కట్టి రాజశేఖర్ అనేటువంటి యువకుని అతి క్రూరంగా
ఇక్కడికి నవాబ్పేట మండలానికి గుట్టల మధ్యకి తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ పోసి అంటివేసినటువంటి సంఘటన మండల వ్యాప్తంగా సంచలనంగా రేపినటువంటి చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఈ యువకుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది అనేటువంటి పూర్తిగా నవాబ్పేటకు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొచ్చి పూర్తిగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో పూర్తిగా అసలు విషయాలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగినటువంటి సంఘటన కూడా పోలీసు కేసులో విచారణ చేపట్టే ప్రయత్నం పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. షాద్నగర్ మండలానికి ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజశేఖర్ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంచలనం రేపించాయి. రాజశేఖర్ని నవాబ్పేట మండలం ప్రాంతానికి, పట్టణ ప్రాంతానికి సదూరిగా గుట్టల ప్రాంతంలో పెట్రోల్ పోసి ఈ యొక్క దుర్ఘటన చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో వాళ్ళ బంధువులు ఉన్నారు, రాజశేఖర్ సంబంధించిన వాళ్ళ అన్న ఉన్నారు, తర్వాత వాళ్ళ ఆ చెల్లెలు ఉంది, తర్వాత వాళ్ళ శ్రీమతి ఉంది. ఇప్పుడు మొదటగా వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు? సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? రాజశేఖర్ ఎందుకు ఏర్పడ్డది, ఏం చెప్తారు? మన తమ్ముడు ఊర్లో ఒక పిల్లను లవ్ చేసింది సార్, గొల్లోల పిల్ల. మేము ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళము. ఇక వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్తోని కావాలి వెంకటేష్ అంటే ఆయన బిడ్డ, మొదటి భార్య బిడ్డ. ఆమెను మా చిన్న తమ్ముడు చంద్రశేఖర్ అంటే ఆయన లవ్ చేసి ఫస్ట్ పోయిన నెల 9వ తారీఖు తీసుకొని పోయిండు. తీసుకుపోయి చేసినాక పిల్లకి ఏజ్ లేదు, మైనర్ అని చెప్పి మళ్ళీ కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి చేసి వాళ్ళని అక్కడ పంపించేసారు, మమ్మల్ని మా ఇంటికి పంపించేసారు. తర్వాత మళ్ళీ నెలకి ఆ పిల్ల 10th క్లాస్ మెమోలు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొచ్చి నాకు ఏజ్ ఉంది, నేను ఎందుకు అది చేసుకోదు అని వస్తావా లేదా అని చెప్పి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేసి మా తమ్ముడు అది చేసుకొని పిల్లని తీసుకొని పోయిండు. ఆ డౌట్తో మా తమ్ముడిని చేసుకొని ఆ పిఎస్ కాడ మొయినాబాద్ పిఎస్ కాడ కంప్లైంట్ ఇచ్చారు. మేము ఆడ పోయి జమానత్ లేకుండి మా తమ్ముడిని, మా జగదీష్ ఇంకో తమ్ముడిని ఇప్పుడు వాళ్ళిద్దరికి నేను జామీన్ ఇచ్చి అది చేసుకొని తీసుకొని వచ్చిన. మీరు ఎప్పుడు వచ్చినా మేము తీసుకొని వస్తాం సార్, ఆడ పిఎస్లో ఉంటే అనవసరంగా వాళ్ళు అది అయిపోతారని చెప్పి నేను తీసుకొని వచ్చినాక సరే అని చెప్పి సెకండ్ డే బుధవారం రోజు నైట్ ఆ డ్యూటీ చేసుకుని వచ్చినాక ఈయన పిఎస్ నుంచి, అదే షాద్నగర్ పిఎస్ నుంచి సిఐసార్ రమ్మంటుండని చెప్పి వెంకటేష్ పోయి భార్య ఆయన ఇద్దరు అది చేసుకుని రూమ్లో ఉంటే షాద్నగర్ రెంట్కుంటారు అయ్యప్ప కాలనీలో. ఆ రూమ్ కాడికి పోయి డోర్ కొట్టి సిఐసార్ రమ్మంటుండు, నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి డోర్ తీసినాక గుంజుకొని ఇద్దరిని తీసుకొని కార్లకు తెప్పుకొని ఇది చేసుకొని వెళ్ళిపోయాడు. మా ఊరికి సంబంధించిన ఆయన శ్రీకాంత్ అంటే ఆయన, ఆవుల శ్రీకాంత్ అంటే ఆయన ఇంటి అడ్రస్ చెప్పిండంట. ఆ కార్లో చేసుకొని రాజుని మా కార్ని తీసుకొని పోయినాక అన్ని ఇసబెట్టి ఆయన కార్లకు తెప్పుకొని పోయారంట. ఇప్పుడు ఆ శ్రీకాంత్ అంటే ఆయన పట్టుకొని అది చేసుకొని వస్తే అన్ని ఏంది అనేది మొత్తం అనేది తెలిసిపోతాయి సార్. అంటే ఈ యొక్క సంఘటన జరిగి ఎన్ని రోజులకు మీకు తెలిసింది, అసలు అక్కడ ఎవరిది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? అయితే ఏం చూడలేదు సార్. ఇప్పుడు కాల్ ఫోటోలు చూసి మేము ఐడెంటిఫై చేసుకొని చేసాము. బాడీని మాత్రం మా చెల్లెలు రాజశేఖర్ భార్య మాత్రమే ఇది చేసుకొని చూసారు. వాళ్ళు చూసి అంత అదిగా చూసిరా లేదని చెప్పి మాకు కొంచెం డౌట్ అది చేసుకొని ఉంది. కాకపోతే ఫోటోలు చూసి నేను అన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకొని డౌట్గానే చేస్తున్నాను సార్. దానికి సంబంధించినటువంటి పూర్తి కొద్దిగా వాళ్ళ రాజశేఖర్ భార్య కూడా ఉంది, భార్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలాంటి దుర్ఘటన జరిగింది, దీన్ని చెప్పలేని పరిస్థితి కూడా మనం చెప్పొచ్చు. ఏం చెప్తారమ్మా, నీ భర్త చనిపోయిన విషయం ఎప్పుడు తెలుసు నీకు, ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? భర్త చనిపోయిన నిన్నే తెలిసింది సార్. ఎలా, ఎవరు చెప్పారు, ఎలా జరిగింది, ఎట్లా చెప్తారు? పిఎస్ లో చెప్పిండు. అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు చెప్పారంటే ఏం చెప్తారు? మా మరిది లవ్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యిండని చెప్పి నా భర్తని ఆ పిల్ల తండ్రి నా ఇంటికే వచ్చి తీసుకెళ్లాడు. నైట్ 11 గంటలకి, బుధవారం నైట్ 11 గంటలకు వచ్చాడు. పిఎస్కి, షాద్నగర్ పిఎస్కి వెళ్దాం రా, మీ తమ్ముడు దొరికిండు అని చెప్పి తీసుకెళ్లాడు. అమ్మ బుజ్జి 10 నిమిషాలు నీ భర్తను తీసుకోవచ్చు, నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వు కూడా రాని చేయబట్టుకుని గుంజుకుని తీసుకుపోయాడు. అంటే తీసుకుపోయిన వ్యక్తులు ఎవరు? పిల్ల తండ్రి. తను ఇంటికి వచ్చిండు, 4 మనుషులతో వచ్చి తీసుకుని పోయిండు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకుని రాలేదా? తీసుకుని రాలేదు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన. ఎమ్మటే వెళ్తే పిఎస్ లో లేరు, వాళ్ళు పిఎస్ లో లేరని కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే 100కి కాల్ చేసిన.
మా సార్ని ఇలా తీసుకెళ్లారని చెప్పి తన ఫోన్ కూడా ఉందని చెప్పి ట్రాక్ చేసుకుంటా వాళ్ళు వెళ్ళేసరికి ఆ ఫోన్ బైపాస్ రోడ్ లో కింద పడేశారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియలేదంట పోలీసు వాళ్ళకి. మళ్ళీ వెంటనే వెనక్కొచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ మా ఇంటి దగ్గర మొత్తం తీసి చూసిండ్రు. కార్ లో తీసుకెళ్ళినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు. అంతే. ఇంటికి నుంచి తీసుకెళ్లిన తర్వాత ఎన్ని రోజులకి మీ భర్త చనిపోయాడని చెప్పి తెలిసింది? నాకు నిన్న తెలిసింది. బుధవారం నైట్ వాళ్ళు తీసుకొని పోయిండ్రు. నిన్న మధ్యాహ్నం తెలిసింది నాకు. ఆయన కాదా కన్ఫర్మ్ చేసుకోమని నిన్ను తీసుకొచ్చారు. అంటే మీ ఘటన చాలా దుర్ఘటమైన సంఘటన, దీన్ని ఎవరు పూడ్చలేరు. అసలు ఈ సంఘటన పైన మీరు ఎలాంటి డిమాండ్ కోరుకుంటున్నారు? దీన్ని వాడి ఇంటికి వచ్చి ఇంత దారుణంగా చేస్తే వాడిని మీరు ఎలా ఊరుకుంటారు? మేమైతే వాడి నాకు కావాల్సింది అంతే. వాడి జీవితం గురించి నా జీవితం బలి చేస్తే ఎట్లా? ఒక అమ్మాయికు నీ ఏం తెలియదు. ఇప్పుడు నా జీవనాధారం ఏంటి, నేను ఎలా బతకాలి ఏంటి, అది కూడా ఆలోచన చేయాలి కదా మీరు. అది కూడా ఆలోచన చేయండి. మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. వాడు మాత్రం బతికేదే లేదు. మా ఆయన ఎంత హింసించాడో అంతే. ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు అమ్మా బుజ్జి అని. వాడి ఇలా నాలాంటి బిడ్డలు వాడికి కూడా ఉన్నారు కదా. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఏంటిది? అంటే మీ ప్రధానమైన కారణం మీ మరిది పెళ్లి చేసుకోవడమేనా? ఇంకేమన్నా తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేం తగాదాలు నాకు తెలియవు సార్. మా మరిదిని పెళ్లి చేసుకోవడం వల్ల అంతా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని వాడు కక్ష పెట్టుకున్నాడు అంతే. అంతకు మించి ఏం లేదు. మీరేం చెప్తారు? మీ యొక్క తమ్ముడు కదా, దీని గురించి ఏం చెప్తారు ఒక్కసారి చెప్పండి సార్. నాకు అసలు అంటే మీ తమ్ముడు దారుణమైనటువంటి ఘటన ఎలా చూస్తారు? మా అన్నయ్య నేను చెప్పాను సార్. నాకు చెప్పడానికి నోటి మాటలు కూడా రావు, నేను చెప్పలేను సార్. మీరు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారు? మీరు ఏమి కోరుకుంటున్నారు? మా అన్నయ్యని ఎట్లా ఆయన ఇది చేసిండో ఆయనను కూడా అట్లే దేవుడు ఉంటే తీసుకపోతాడు. అంతకు మించి నేను ఆయనని ఇది చేయను. ఇది పూర్తిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి సంఘటన కుటుంబాన్ని ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క దీని విషయంలో చర్చించుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంటికి వచ్చి తీసుకుపోయినటువంటి రాజశేఖర్ని 4 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకి తెలిసింది. అదేవిధంగా భార్యకు కూడా మళ్ళీ పంపిస్తాము ఇంటికి అని చెప్పేసి ఇంటి దగ్గరికి తీసుకుపోయిన రాజశేఖర్ని 4 రోజుల తర్వాత చెప్తున్నారు. తీసుకుపోయినటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా నా భర్త మారిగానే తన కూడా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. నా యొక్క కుటుంబము అంతా కూడా అనాథలుగా మారిపోయారు, ఇలాంటి సంఘటన మరొకరి కూడా రాకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కోరుకుంటారు. ఈ ఎంత సంఘటనకి కూడా పూర్తిగా తన యొక్క తమ్ముడు మరిది ఎవరైతే రాజశేఖర్ ఎవరుతున్నారో రాజశేఖర్ యొక్క తమ్ముడు చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకోవడమే దీనికి ప్రధానమైన కారణము. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇదంతా కూడా కులాంతర వివాహం అని చెప్పేసి అమ్మాయికి చెందినటువంటి తల్లిదండ్రులు కూడా కక్షపూరితంగా రాజశేఖర్ మీద ఈ యొక్క వివాహానికి పూర్తి బాధ్యత రాజశేఖర్దే అని చెప్పేసి రాజశేఖర్ మీద కక్షపూరితంగా కక్ష కట్టి తన యొక్క భర్తను కూడా రాజశేఖర్ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పూర్తిగా ఓవరాల్గా ఈ యొక్క కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పోలీసులు విచారణ చేసి నిందితులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన శిక్షలు విధించి శిక్షించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.